హాయ్ ఫ్రెండ్స్, హోమ్ బీమ్ బుస్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు తమ్లైన్లో చూసినట్టు ఒక్క ముక్కలో రివ్యూ చెప్తా వినేసేయండి. గాలికి తిరిగే ముగ్గురు ఫ్రెండ్స్ వల్ల ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలకి ఇచ్చిన మాట నిలబడుతుంది. అయితే వాళ్ళ ప్రేమ నిలబడడంలో శ్రీ విష్ణు గారు అయితే ప్రధాన పాత్ర పోషిస్తారు. డాక్టర్ క్రిష్ చేస్తాను కానీ మనసుని ఫిష్. ఇంకా ఈ సినిమా కూడా మంచి కామెడీతో ముందుకెళ్తుంది. సార్ మీకు ఎప్పుడైనా పిచ్చి తెంగిందా? నాకు తెంగింది సార్. అయితే ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే శ్రీ విష్ణు, రాహుల్, ప్రియదర్శి వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమని చెప్పాలి. ఒకడికి సైన్స్ అంటే పిచ్చి, మరొకడు దెయ్యాలతో మాట్లాడుతుంటాడు, ఇంకొకడికి అమ్మాయిలంటే పిచ్చి. అయితే వీళ్ళు ముగ్గురు ఒక కాలేజీలో జాయిన్ అవుతారు. వీళ్ళు కాలేజీ టైంలో చేసిన పనులు చూసి ప్రిన్సిపల్ గారు అయితే వీళ్ళు ఫెయిల్ అయితే ఎక్కడ ఈ కాలేజీలోనే ఉండిపోతారేమో అని వీళ్ళ రీసెర్చ్ ని కూడా ప్రిన్సిపల్ గారే కంప్లీట్ చేసి వీళ్ళని కాలేజీ నుండి బయటికి పంపిస్తారు. అలా బయటికి వెళ్ళిన వాళ్ళు అనుకోకుండా ఒక ఊరికి వెళ్ళడం. అసలు ఎవరో తెలుసా? ఇది సుస్వాగతం అక్కడ ఉన్న ప్రజల వాతావరణం చూసి వీళ్ళు అక్కడే ఉండి డబ్బు సంపాదించాలనుకుంటారు. అదే ప్రాసెస్ లో వీళ్ళు బాగా ఫేమస్ అయ్యి డబ్బు కూడా సంపాదిస్తారు. అయితే ఆ ఊర్లో ఉన్నవారు ఒక దెయ్యంకి భయపడుతూ ఉంటారు. ఏం కష్టం వచ్చింది? నేను మగ పురుషుడు. అయితే ఒక సందర్భం వల్ల హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో ఉన్న నిధిని వెతకడానికి వెళ్తారు. మగాళ్ళు అయితే వెళ్ళి ఆ సంపంగి మహల్లో నిధి తీసుకురమ్మని చెప్పండి. అయితే ఆ నిధిని సంపాదించాలంటే మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని ఊరి పెద్దకి చెప్తారు. దానికి ఊరి పెద్ద కూడా అంగీకరిస్తారు. దాంతో వాళ్ళు నిధిని వెతకడానికి వెళ్తారు. అయితే ఫైనల్లీ వాళ్ళు నిధిని సంపాదిస్తారు. అలాగే ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలకి ఇచ్చిన మాట నిలబెడతారు. అలాగే వాళ్ళు నిధిని సంపాదించిన తర్వాత వాళ్ళ ఊరి పెద్ద వాళ్ళ డిమాండ్స్ ను తీరుస్తారు. ఇదే హోమ్ బీమ్ బుస్ మూవీ.